ఆ ప్లేయర్ల ఆటను చూసి చప్పట్లు కొట్టాం. మనల్ని గెలిపించడానికి వచ్చారని సంబరపడ్డాం. వికెట్లు తీస్తే జేజేలు కొట్టాం. బౌండరీలు బాధితే శబాష్ అంటూ పొగడ్తలతో ముంచెత్తాం. ఇప్పుడు అదే ప్లేయర్లను చూస్తే వణుకు పుట్టక తప్పదు. దానికి కారణం టీ20 ప్రపంచ కప్. ఇప్పటి వరకు అన్ని దేశాల క్రికెట్లు ఆడిన ఐపీఎల్ మధ్యలో ఉన్న క్రికెట్ అభిమానుల కోసం ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సందడి వచ్చేసింది. మరి ఎవరు ప్రమాదకారి, ప్రత్యర్థులను భయపెట్టే ప్లేయర్లు ఎవరు, ఒకసారిగా పైన లుక్కేసేద్దాం. ముందుగా విండీస్ బ్యాచ్. అసలే సొంత మైదానం. ఐపీఎల్ పుణ్యమా అంటూ హార్డ్ హిట్టర్లంతా గట్టిగా ఫామ్లోకి వచ్చేసారు. ఈ సీజన్ ఛాంపియన్ కేకేఆర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆండ్రూ రసెల్తో పాటు లక్నో సూపర్ జైంట్స్ ఆటగాడు నికోలస్ పూరన్, రొమారియో షోఫార్డ్, అలాగే షై హోప్, రోమాన్ పావెల్, షమ్రాన్ హెట్మేల్ గత సీజన్లో పెద్దగా అయితే వీళ్ళు ఆకట్టుకోలేదని చెప్పుకోవాలి. ఈసారి మాత్రం ప్రతి ఒక్కరూ వీరబాదుడు బాధేశారు. వారి దేశంలో టీ20 ప్రపంచ కప్ జరుగుతుందనడంతో విండీస్కి ఆపడం చాలా కష్టమని క్రికెట్ వర్గాలు అయితే అభిప్రాయిస్తున్నాయి. అయితే పిచ్చి పరిస్థితులు వారికి కొట్టిన పిండి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రత్యర్థులకు ఇబ్బందులు అయితే తప్పవు. దీన్ని బట్టి విండీస్ వల్ల డేంజర్ జోన్ మిగిలిన దేశాలకు ఉందనే చెప్పుకోవాలి. ఇక తర్వాత ఆస్ట్రేలియా. ఐపీఎల్ భారత క్రికెటర్లకు ఎంతవరకు న్యాయం చేస్తుందో తెలియదు కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్ళకు మాత్రం అద్భుతమైన ఫేమ్ని తెచ్చుకొచ్చింది. కోల్కతా అలాగే హైదరాబాద్ని ఫైనల్కి తీసుకురావడంలో ఇద్దరు ఆసీస్ స్టార్లే కీలక పాత్ర పోషించారు. వారిలో తొలి క్వాలిఫైయర్లో ఫైనల్లో వికెట్ తీసిన మిచెల్ స్టార్క్ కాగా హైదరాబాద్ తరపున కెప్టెన్గా పాట్ కమిన్స్ అలాగే ఓపెనర్ ట్రావిస్ హెడ్ మంచి ఫామ్లో ఉన్నారు. వన్డే ప్రపంచ కప్ శతకంతో జట్టును ఛాంపియన్గా నిలిపారు. అయితే ఐపీఎల్లో మొదటి స్టార్క్ పెద్దగా ప్రభావం అయితే చూపించలేదు. మొదట్లో ఎంత డబ్బు 24.75 కోట్లు పెట్టి వేస్ట్ చేశారని కామెంట్లు వచ్చాయి. కానీ నాకౌట్ స్టేజ్లో తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశాడు మరొకసారి. అలానే ఇక టిమ్ డేవిడ్ వార్నర్, క్యామరన్ గ్రీన్, మార్కస్ స్టైనిస్ ప్రతిభ చూపారు. ఇక గ్లెన్ మ్యాక్స్వెల్ పెద్దగా ఆడలేకపోయినా జాతీయ జట్టు తరపున ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగలడని గత వన్డే ప్రపంచ కప్ ద్వారా ద్విశతకంతో నిరూపించాడు. జాక్ ఫ్రేజర్ కూడా పొట్టి కట్టులో ఉండుంటే ఆసీస్ను అడ్డుకోవడం చాలా కష్టమైందని కామెంట్లు వచ్చాయంటే అతడి దూకుడు ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక తర్వాత ఇంగ్లాండ్. ఈ డిపెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్న జోస్ బట్లర్ నాయకత్వంలోని ఇంగ్లాండ్కు ఐపీఎల్ అనుభవం తప్పకుండా అక్కరొస్తుంది. రాజస్థాన్ ప్లే ఆఫ్స్కు చేరడంలో బట్లర్ కీలక పాత్ర పోషించాడు అనడంలో సందేహం లేదు. అలాగే బెంగళూరు తరపున మెరుపు ఇన్నింగ్స్లో ఆడిన విల్ జాక్స్, పంజాబ్ను నడిపించిన శామ్ కరణ్, ఆ జట్టులో ఓపెనర్గా దూకుడుగా ఆడిన జానీ బెయిస్టో ఉండనే ఉన్నారు. ఇక ఫిలిప్ సాల్ట్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కోల్కతా అగ్రస్థానంలో ఛాంపియన్గా నిలవడంలో సునీల్ నారాయణ్తో కలిసి సాల్ట్ ఇచ్చిన శుభారంభాలే కారణమని చెప్పుకోవచ్చు. ఇక మొయిన్ అలీ, లివింగ్స్టన్లు కూడా ఈసారి పెద్దగా రాణించలేదు. ఇక అందుకని ఇంగ్లాండ్ కూడా చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత దక్షిణాఫ్రికా జట్టు పేపర్ మీద చాలా బలంగా ఉంటుంది. ఇప్పటి వరకు మెగా టోర్నీలో ఒత్తిడి గురి కావడం సర్వసాధారణమైనది. ఈసారి మాత్రం తీవ్ర పోటీనివ్వడం ఖాయం. ఆ జట్టులో హెన్రిచ్ క్లాసన్ ఉన్నాడు. హైదరాబాద్ జట్టు తరపున భారీ ఇన్నింగ్స్లను చూసాం. క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్, క్రిస్టన్ స్టబ్స్ కూడా దూకుడుగా ఆడారు. అలాగే బౌలర్ల విషయంలో కగిసో రపాడా, గర్ల్డా కొయెడ్జీ, హెన్రిచ్ నోకియాకు కావాల్సినంత టీ20 అనుభవం అయితే ఉంది. ఓవరాల్గా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 సీజన్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో ఆ టీం పేరు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.